హాయ్ అండి. నమస్తే. సహజీవనం 11వ భాగం. జ్యోత్స్న కంటి మీదకి కునికే రాలేదు. కిటికీలో నుండి వెన్నెల పలచబడడం, వెలుగురేఖలు తొంగి చూడడం కనిపిస్తూనే ఉంది. బామ్మకి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇదే ఆరాటం అయిపోయింది. ఉదయమే సుబ్బులు చీపురు పుచ్చుకొచ్చింది. గది ఊడుస్తూ అమ్మాయి గారు ఎప్పుడు ప్రయాణం అంది ఉత్సాహంగా. నేను చెబుతానుగా అంది. దానికి హైదరాబాదు చూడాలని ఆరాటం. జ్యోత్స్న 9 గంటలు అవుతూ ఉండగా కిందకు దిగొచ్చింది. జోగారావు గారు వచ్చారు. జ్యోత్స్నని చూడగానే ఇదేమిటమ్మా మీ చిన్నాడపడుచు పెళ్లిగా పెళ్లి పెట్టుకుని నువ్వు పుట్టింటికొచ్చావేమిటి అన్నాడు. జ్యోత్స్న మాట్లాడలేదు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జ్యోత్స్న అటు వెళ్ళగానే వరమ్మగారు అంది. నాకు కూడా అదే అనుమానం వచ్చిందండి. కానీ నేనేమీ తర్కించలేదు. మనిషిని చూస్తే ఏదో నలతగా కనిపిస్తోంది. రావడం వచ్చింది గాని ఆ అబ్బాయి ఉండనిస్తాడా ఏమిటి? సాయంత్రానికి ఊడిపడడు. ఇలా ఎన్నిసార్లు జరగలేదు అంది. అవునులేండి అన్నాడాయన. జ్యోత్స్న స్నానం చేసి జడ వేసుకుని పెరట్లో మందార, సన్నజాజి, కొబ్బరి చెట్ల నీడల్లో తిరగసాగింది. నేనేమి తప్పు చేయలేదు. మాటిమాటికి అనిపిస్తుంది. మనిషికి జీవితంలో స్వాతంత్ర్యం అనేది చాలా ముఖ్యం. దాని తరువాతే మిగతావన్నీ అనుకుంది. అనుకూలుడైన భర్త దొరికితేనే ఆ సంసారం ఆనందంగా సాగుతుంది. లేకపోతే ఘర్షణలమయం. మధ్యాహ్నం జ్యోత్స్న పైన గదిలో పడుకుని ఉంటే వరమ్మగారు పైకొచ్చింది. పోస్ట్లో అప్పుడే వచ్చిన శుభలేఖని చూపిస్తూ చూసావా? 4 రోజుల క్రితం రావాల్సిన శుభలేఖ ఇప్పుడొచ్చింది. ఇదిగో మీ అత్తగారు రాసిన ఉత్తరం కూడా వచ్చింది. పెళ్లికి 10 రోజుల ముందే బయలుదేరి రమ్మనమని రాసింది. ఇదిగో ఇప్పుడు అందింది నాకు. నేను కనీసం జవాబైనా రాయలేదు అని ఆవిడ ఏమనుకుంటుందో ఏమిటో. ఏమీ అనుకోర్లే బామ్మ. అనుకోరనుకో. కానీ పెళ్లి సమయం అంటే ఎన్ని పనులుంటాయి. అయిన వాళ్ళు దగ్గర నిలబడి అండగా ఉండి చేయించాలి అంది. ఆవిడ స్వభావమే అంత. ఎవరికి ఏ కష్టనిష్ఠూరం వచ్చినా తను మొదటగా నిలబడాలి అంటుంది. ఏమిటమ్మా నీ ఒంట్లో బాగా నలతగా ఉంటుందా అంది. లేదులే నువ్విలా కూర్చోబమ్మా అంటూ చెయ్యి పట్టి బామ్మని మంచం మీద కూర్చోపెట్టింది. జ్యోత్స్న సందేహించలేదు, భయపడలేదు. జరిగిందంతా ఆవిడికి చెప్పేసింది. ఆవిడ నిర్ఘాంతపోయినట్లు కూర్చుంది. నోట మాట రాని దానిలా, రెప్పవేయటం మర్చిపోయిన దానిలా చూస్తుంది. జ్యోత్స్న అరచేతుల్లోకి చూసుకుంటూ అంది. బామ్మ, శ్యామ్ సుందర్ నన్ను మోసం చేశాడు. పాప ఎక్కడుందో చెప్పడం లేదు. నేను ఒక మంచి పని చేస్తున్నాను అనే నమ్మకం నాకుంది. అతను నాకు సహాయపడేది పోయి తల్లిని చూసి, ఈ సంఘాన్ని చూసి పిరికివాడిలా భయపడుతున్నాడు. అందరూ అలా భయపడితే ఈ లోకంలో మంచి పనులు అనేవి అసలు ఎలా జరుగుతాయి బామ్మ? నువ్వు చెప్పు. నేను చేసిన పని మంచిది కాదు. చెప్పు బామ్మ. కనీసం నువ్వైనా ఆ మాట చెప్పు. ఆవిడ భుజాలు పట్టుకుని గట్టిగా కుదుపుతూ అంది. వరమ్మగారు ఈ లోకంలోకి వచ్చినట్లుగా చూసింది. మాట్లాడు బమ్మ. నీకు నా మీద కోపం లేదుగా? ఏం మాట్లాడని బుజ్జి. నువ్వు మంచి పని చేస్తున్నాను అనుకుంటున్నావే గాని నువ్వు ఎంత విలువైంది జీవితంలో పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావో తెలుసుకోవడం లేదు. విలువైన వాటి కోసం ప్రలోభపడి మంచి పని చేయకపోతే అది స్వార్థం అనిపించుకోదా బామ్మ? నేను ఒక సత్యం నమ్మాను. ఆ నమ్మకంతోనే ఆశకి పాప మీద నమ్మకం కలిగించాను. ఆ పాపని ఎక్కడో పారేయడానికి కాదు, అనాథగా వదిలేయడానికి కాదు. మీరు నా మనసును అర్థం చేసుకోవడం లేదు. ఆ పాపలో నాకు ఆశ కనిపిస్తోంది. బామ్మ, ఏ పనైనా చేయలేనప్పుడు చెప్పకూడదు. చెప్పిన తర్వాత ఎన్ని కష్టనిష్ఠూరాలు ఎదురైనా చేయగలగాలి. కాస్త ఎగుడు దిగుళ్ళు ఎదురవ్వగానే నమ్మిన సత్యం నట్టేట్లో పారేస్తాను అంటే ఇంకా ఆ వ్యక్తిత్వానికి అర్థం ఏముంటుంది చెప్పు? ఆవిడ జ్యోత్స్ననే చూస్తుంది. ఆ క్షణంలో ఆ మాటలు చెబుతుంటే జ్యోత్స్న కళ్లల్లో పట్టుదల, దృఢనిశ్చయం మెరుస్తున్నాయి. ఆ చూపుల్లో రవ్వంత కూడా భయం లేదు. ఆ మాటల్లో కించిత్తు కూడా వెరపు కనిపించడం లేదు. ఆ సమయంలో మనవరాల్ని చూస్తుంటే ఆవిడకి ఎంతో గర్వంగా అనిపించింది, కానీ భయం కూడా వేసింది. చెప్పలేనంత దిగులు కూడా కలిగింది. తను నమ్మిన సత్యం కోసం కట్టుకున్న భర్తనే వదిలేస్తానంటుంది జ్యోత్స్న. స్వసుఖాన్ని పరిత్యాగం చేస్తానంటుంది ఆవిడ మనసు. జ్యోత్స్నని లోపల అభినందిస్తున్న లౌకిక జ్ఞానం మాత్రం ఇది కూడని పని అని మందలించమంటుంది. ఒక మహానమ్మకం కోసం సర్వసంగ పరిత్యాగిని కాకూడదు జ్యోత్స్న. జ్యోత్స్నకి మెల్లగా నచ్చ చెప్పాలి అనుకుంది. సాయంత్రం అవుతూ ఉండగా ఇంటి ముందు కారాగింది. అల్లుడుగారు వచ్చారు, అల్లుడుగారు వచ్చారు. సుబ్బులు అరుస్తూ పరిగెత్తింది. మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న జ్యోత్స్న లేచి కూర్చుంది. కారు హారను వినిపిస్తోంది. శ్యామసుందర్ వచ్చాడా? జ్యోత్స్న గుండెలు కొట్టుకున్నాయి. చటుక్కున మంచం దిగి చేతులు చాస్తూ అతనికి ఎదురు పరిగెత్తాలనిపించింది.
శ్యామ్ వచ్చాడా? తను లేని విలువ ఇంత త్వరగా తెలిసిందా? ఊపిరి బిగబట్టి అతని అడుగుల శబ్దం కోసం వేచి చూస్తుంది. సుబ్బులు పైకి పరిగెత్తుకొచ్చింది. దాని ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మాయి గారు, అల్లుడు గారు రాలేదు, కారు పంపారు, డ్రైవర్ వచ్చాడు, ఇవిగో మీకు ఇవి ఇవ్వమన్నారట. కారు తాళం చెవులు ఒక ఉత్తరము అందిస్తూ అంది. వాటిని చూడగానే జ్యోత్స్నలో ఊపిరి లాంటిది ఎగిరిపోయినట్లయింది. ఉత్తరం తీసి చూసింది. అందులో ఒకే ఒక వాక్యం ఉంది. ఈ కారు తాళం చెవులు నాకు ఇచ్చినప్పుడు నువ్వు అన్న మాటలు గుర్తు చేసుకో. ఆ తాళం చెవుల వైపు వెర్రిదానిలా చూసింది. అవును, ఆ రోజు తను ఏమంది? పెళ్లిలో పెళ్లి కానుకగా బామ్మ కారు చదివిస్తూ తాళం చెవులు గుర్తి అందిస్తే అతను తీసుకోకుండా జ్యోత్స్నకిమ్మన్నాడు. హనీమూన్ బయలుదేరే ముందు ఆ తాళం చెవులు అతని జేబులో వేస్తూ అంది. చూడు, ఈ కారు మన సుందర స్వప్నాలకు రెక్కల గుర్రం కావాలి. ఎన్నో అందమైన ప్రదేశాలు చూడాలి. ఎన్నెన్నో మధుర స్మృతులు మనకు సంపదగా మిగలాలి. అతని గుండెలకు చెంపానించి కళ్ళు మూసుకుంటూ అంది. నేను ఈ తాళం చెవులిస్తూ ఇంకో మాట కూడా చెబుతున్నాను. ఇది మన జీవన రథం. నేను లేకుండా పోతే నువ్వు గాని, నువ్వు లేకుండా పోతే నేను గాని దానిలో ఎక్కకూడదు. చిచ్చి, ఏం మాటలివి? అతను ఆవేశంగా భుజాలు పట్టి ఊపాడు. అతని కళ్ళలోకి చూస్తూ అంది. నా మాటల్లో తప్పు పట్టకు. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. నాకెందుకో అలా అనాలనిపించింది. ప్లీజ్. ఓకే ఓకే, నువ్వన్న మాటే అక్షరాలా జరుగుతుంది, సరేనా? జ్యోత్స్న తలను తన చెంపకి నొక్కుంటూ అన్నాడు. జ్యోత్స్న ఆ మాట అప్పుడే మర్చిపోయింది, కానీ శ్యామ్ సుందర్ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. జ్యోత్స్న కిందకి దిగి వచ్చింది. కారు వరండాకి కుడివైపుగా ఖాళీగా ఉన్న ఆవరణలో నిలబెట్టబడి ఉంది. డ్రైవర్ వెళ్ళిపోయాడు. మంచినీళ్లు కూడా తాగలేదట. అయ్యగారు ఇచ్చేసి రమ్మన్నారు. మళ్ళీ ఆలస్యం అయితే నాకు బస్సు దొరకదండి అని వెళ్ళిపోయాడట. సాధారణంగా శ్యామ్ సుందర్ కారు డ్రైవ్ చేస్తాడు. ఎప్పుడైనా తల్లి వాళ్లకు అవసరమైతే ఆఫీస్లో పనిచేసే వెంకటేష్ అనే డ్రైవర్ వస్తూ ఉంటాడు. జ్యోత్స్న క్షణంసేపు తదేకంగా ఆ కారు వైపు చూస్తూ నిలబడింది. ఆ కారులో తను శ్యామ్ తిరిగిన ఎంతో సుందర ప్రదేశాలు గుర్తుకొచ్చాయి జ్యోత్స్నకి. చాలా కోపంగా, చెప్పలేనంత బాధగా అనిపించింది ఆమెకు. శ్యామ్ నన్ను అర్థం చేసుకున్నాడని భ్రమపడ్డాను. అతను రవ్వంత కూడా అర్థం చేసుకోలేదు. వీసమంత కూడా నా గురించి తెలుసుకోలేదు అనుకుంది. 2 రోజులు గడిచాయి. 3వ రోజు సాయంత్రానికి శ్యామ్ సుందర్ వచ్చాడు. అతని వెంట జోగారావు గారు కూడా ఉన్నారు. వరమ్మ గారంది. నాయనా, జ్యోత్స్న నాకంతా చెప్పింది. జ్యోత్స్న చేసింది ఓ రకంగా చాలా తప్పే. మీ సంసారం, మీ ప్రేమాభిమానాలు తర్వాతనే ఇంకేదైనా. అతను చాలా అసహనంగా ఉన్నాడు. అతని కళ్ళు తీరని అవమానాన్ని, భయంకరమైన బాధని బలవంతంగా దిగమింగుతున్నట్లుగా ఉన్నాయి. వరమ్మ గారు అతనికి ఉత్తరం రాసి పంపిస్తే రాలేదు. జోగారావు గారు వచ్చి బ్రతిమలాడి బలవంతంగా లాక్కొచ్చాడు. వరమ్మ గారు చేతులు జోడిస్తూ అంటుంటే అతను తల తిప్పుకున్నాడు. ఆ మాట జ్యోత్స్నకి అర్థమయ్యేలా కనీసం మీరైనా చెప్పగలిగితే నేను చాలా సంతోషిస్తాను. వరమ్మ గారు సుబ్బుల చేత కబురు చేసి జ్యోత్స్నని కిందకు పిలిపించింది. శ్యామ్ వచ్చినట్టు జ్యోత్స్నకి తెలియదు. అతను నిలబడ్డ తీరు, పక్కన జోగారావు గారు, ఎదురుగా బామ్మ, వీళ్ళని రెప్పపాటుగా గమనించింది. వాళ్ళు న్యాయస్థానంలో ఏర్పడి తనని ముద్దాయిగా పిలిపించారు అని తెలియగానే జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. ఏమిటి బామ్మ? అంది. శ్యామ్ జ్యోత్స్న గొంతు విని కూడా ఇటు తిరగలేదు. జేబుల్లో చేతులు పెట్టుకుని ఇటువైపు వీపు పెట్టి వరండాలోంచి కనిపిస్తున్న మొక్కలని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. శ్యామ్ వచ్చాడు, నిన్ను తీసుకువెళ్తాడట, బయలుదేరు అంది వరమ్మగారు. పాప ఎక్కడుందో చెప్పమను అంది జ్యోత్స్న. జ్యోత్స్న, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మిగతా సంగతులు మాట్లాడదాం. ఓ చెంప అతని చెల్లెలి పెళ్లి, ఇంటి నిండా బంధువులున్నారు. ఆ సంగతి నాకు తెలుసు. వాళ్ల పరువు నేను కాపాడాలి. కానీ నేను పాపను గురించి బాధపడుతుంటే వాళ్ళకేమీ అవసరం లేదు. చెల్లెలి పెళ్లి కాబట్టి పరువు దక్కించుకోవడానికి నన్ను బ్రతిమలాడ్డానికే వచ్చారు. ఆ అవసరమే లేకపోతే నా మొహం కూడా చూసేవారు కాదు. అతను చివ్వున ఇటు తిరిగాడు. అతని ముఖం, ఒంట్లో ఉన్న రక్తమంతా అక్కడే గూడు కట్టుకుందా అన్నంత ఎర్రబడి ఉంది. మామగారు, నేను బ్రతిమలాడ్డానికి రాలేదు. నాకు ఏమంత కర్మ పట్టలేదని చెప్పండి అన్నాడు. మరెందుకు వచ్చినట్టు బామ్మ? అసలు ఈ పెళ్ళాం ఎందుకు? ఒక భార్య పోతే ఏమిటట? 4 భార్యల్ని తెచ్చుకోగల ధీరత్వం గల వాళ్ళకి చెల్లెలి పెళ్లికి ముందే మరో పెళ్లి చేసుకుని భార్య అనే బొమ్మను తెచ్చుకుని పరువు దక్కించుకుంటే పోలా? నోర్మై! వరమ్మగారు జ్యోత్స్నని కసురుతూ దగ్గరగా వచ్చింది. నువ్వు అసలు చేసిందే చాలా తప్పు. పైనుంచి అతిగా మాట్లాడుతున్నావు. మాట్లాడకుండా అతనితో వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది.
ఏనాడూ లేనిది ఆవిడలో ఇంకో బామ్మను చూస్తున్న జ్యోత్స్న నివ్వెరబోయినట్టు నిలబడింది. ఆవిడ తర్జని చూపిస్తూ అంది, బుజ్జి, పెళ్ళైన ఆడపిల్లకి అన్నిటికంటే భర్త అతని గౌరవం ముఖ్యం. నువ్వు ఆ సంగతేమీ ఆలోచించకుండా ఏదో చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అసలు ఈ సంగతంతా నాకు తెలియనే తెలియదు. తెలిస్తే అప్పుడు నిన్ను వారించి ఉండేదాన్ని. విషయం ఇంతవరకు రానిచ్చేదాన్ని కాదు. శ్యామ్ కూడా చాలా పొరపాటే చేశాడు. నీ మీద ప్రేమతో నువ్వు ఒక విపరీతమైన పని చేస్తుంటే కఠినంగా కాదు అని వాదించాల్సింది పోయి నీకు తోడ్పడ్డాడు. నేను అతన్ని అదే మందలించాను. సరే, జరిగిందేదో జరిగింది ఇంతవరకు. అతను ఇదంతా భరించాడు అంటే అది కేవలం అతని మంచితనమే అనుకోవాలి. అతను ఎప్పటి నుంచైనా మంచి పనే చేశాడు. ఆ పిల్ల ఎక్కడ పెరిగితే నీకెందుకు? ఎక్కడో అక్కడ సుఖంగా క్షేమంగా ఉందని చెబుతున్నాడుగా. అతని మాట మీద నీకు నమ్మకం లేదా? నీకోసం ఇంత చేసిన అతన్ని ఈ ఒక్క మాటతో ఎందుకు మన్నించవు? నన్ను మోసం చేసిన వ్యక్తిని నేను ఎందుకు మన్నించాలి? అసలు అతనితో నేను ఎలా కాపురం చేయాలి? నా వల్ల కాదు బామ్మా. బుజ్జి, నేను చెబుతున్నాను. నువ్వు నీ చేతులారా నీ సంసారం నాశనం చేసుకుంటున్నావు. పోని. జ్యోత్స్న నిర్లక్ష్యంగా తలవిదిలించింది. పోని, కాపురం అంటే నీకింత తేలిగ్గా ఉందన్నమాట. నువ్వు మూర్ఖత్వంతో చేతులు కాల్చుకుంటుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావుటే. ఇప్పటికీ నువ్వు ఇంకేమీ ఆలోచించకు. పెద్దదాన్ని చెబుతున్నాను. బుజ్జి, నువ్వు మర్యాదగా మాట్లాడకుండా శ్యామ్తో వెళ్ళు. వెళ్ళి ఆయన వంశగౌరవం కాపాడి వాళ్ళ అడుగులకి మడుగులొత్తి రావాలి. అదేనా నువ్వు చెప్పేది? జ్యోత్స్న శ్యామ్ సుందర్ వైపు తిరిగింది. భేష్, నీ తెలివితేటలు సామాన్యమైనవి కావని నాకు తెలుసు. నీ చెల్లెలి పెళ్లికి నే రావాలి. నీ పరువు బజార్న పడకూడదు. అందుకని బామ్మని నా మీదకి ప్రయోగించావు. నేను అవసరం లేదన్నవాడివి. నేను వెళ్ళిపోతే నలుగురు భార్యల్ని తెచ్చుకోగల గొప్పవాడివి. మళ్ళీ ఇలా ఎందుకు వచ్చినట్లు? నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నట్లు? జ్యోత్స్న నోట్లో వాక్యం పూర్తి కానే లేదు. వరమ్మగారు నోర్మయ్ అని అరుస్తూ చాచి చెంప మీద బలంగా కొట్టిన దెబ్బకి జ్యోత్స్నకి కళ్ళు గిర్రున తిరిగాయి. భూమి తిరగడం ఆగి తనను తాను నిలదొక్కునేసరికి 2 నిమిషాలు పట్టింది. ఆవిడ కళ్లల్లో జ్యోత్స్న ఏనాడు కని విని ఎరుగని కోపం కస్సుమంటుంది. బుద్ధిలేందానా, ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? ఏం మాట్లాడుతున్నావో ఒంటి మీద అసలు తెలివుందా? అతను వచ్చాడని అనుకుంటున్నావా? నేను జోగారావు గారిని పంపి నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ఒక్కసారి రా అని బ్రతిమలాడుతూ కబురు చేస్తే వచ్చాడు. నువ్వు చేసిన హఠానికి అతను కాబట్టి అంత మొండి ధైర్యంతో నిలబడ్డాడు. అతన్నే అంటున్నావా నువ్వు? అసలు అతని భార్య అనిపించుకోవడానికి నీకు అర్హత ఉందా అని? నడు, బయలుదేరి అతనితో వెళ్ళు. దిమ్మెరపోయినట్లు చూస్తున్న జ్యోత్స్న తెప్పరిల్లింది. నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అతని దగ్గరికి వెళ్ళను. ఆ పాప నాకు ఎంత ప్రాణమో అతనికి తెలుసు. తెలిసి కూడా వాళ్ళమ్మకి భయపడి దొంగలా ఆ పిల్లని మాయం చేశాడు. పిరిగి వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. పాప ఎక్కడుందో కనీసం చెప్పమని ఎంత బ్రతిమలాడాను. అతను నా మాట మన్నించాడా? నేను అతని మాట ఎందుకు గౌరవించాలి? జ్యోత్స్న వెనక్కి తిరిగి మెట్లెక్కి వడివడిగా వెళ్ళిపోతుంది. శ్యామ్ సుందర్ వరండా మెట్టు దిగి గబగబా వెళ్ళిపోయాడు. ఇదిగో శ్యామ్, నిన్నేనయ్యా, ఆగు, నిన్నే. జోగారావు గారు పిలుస్తూ వెంట పరిగెత్తాడు గాని అతను ఆగలేదు, వినిపించుకోలేదు. బుజ్జి ఆగు. వరమ్మగారు ఆజ్ఞాపించినట్లే పిలిచింది. జ్యోత్స్న ఆగింది. చూడు, నువ్వు శ్యామ్తో వెళ్ళడం న్యాయం, వెళ్ళి తీరాలి అందావిడ. వెళ్ళకపోతే? నీకు నాకు సంబంధం లేదు. నీకు ఎంత తెగింపుందో నాకు అంతకు రెట్టింపే మొండితనం ఉంది. నువ్వు తప్పు చేస్తున్నావు. నేను అది ఎత్తి చూపిస్తున్నాను. నువ్వు గమనించడం లేదంటే నేను నీకు అవసరం లేదనే అనుకుంటాను. నేను నీకు గౌరవం కానప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండనవసరం లేదు. ఇది శ్యామ్ కుటుంబ పరువుకు సంబంధించింది మాత్రమే కాదు, నా పరువుకి సంబంధించింది కూడా. జ్యోత్స్న చివ్వున మెట్లు దిగి వచ్చింది. బామ్మా, ఇది నా ఇల్లు కాదా? కాదు, నువ్వు ఎప్పుడైనా వచ్చి వెళ్లే పుట్టిల్లు మాత్రమే. నీకు పెళ్లి చేశాను. నీ ఇల్లు అనేది శ్యామ్తోనే ఉంది. శ్యామ్ని కాదు అని వస్తే నాకు ఇక్కడ స్థానం లేదా? ఉంటుంది, కానీ ఎప్పుడు? శ్యామ్ నిన్ను బాధ పెడితే, నిన్ను పీడిస్తే, నిన్ను వేధిస్తే అప్పుడు నువ్వు తెగతింపులు చేసుకునిరా. ఈ ఇల్లు నిన్ను కన్న తల్లిలా పదవి పట్టుకుని తనలో దాచుకుంటుంది. నువ్వు శ్యామ్ని ఖాతరు చేయకుండా అతని అభిమానాన్ని కించపరిచి అతని ఇంటి గౌరవాన్ని మంటగలిపి వస్తే ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇవ్వదు. పుట్టిల్లు ఉంది కదా అని భర్తను ఏసరించి వచ్చే అమ్మాయిలకి పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వడం కంటే నేరం ఇంకేదీ లేదు. అది చాలా తప్పు. తెలిసి కూడా నేను ఆ తప్పు చేయలేను. నువ్వింత ఆగ్రహపడడానికి ఇందులో నేను చేసిన తప్పేముంది బామ్మ? ఇంకా అడుగుతావే? పెళ్లిగాని ఆశని తల్లిని కమ్మని ప్రోత్సహించడం, ఆ పాప ఫలాన్ని పెంచడం ఇది సామాన్యమైంది కాదు.
దీన్ని నేను హత్య చేసినంత అపరాధంగా నువ్వు చూస్తావని అనుకోలేదు. హత్య? అవును, ఇది కూడా ఒక రకమైన హత్యే. సాంప్రదాయాన్ని ఎవరు ఖూనీ చేస్తారో వాళ్ళు ఒక రకమైన హంతకులే బుజ్జి. సాంప్రదాయం అంటే నీలాంటి వాళ్ళకి మూర్ఖత్వంగా కనిపించొచ్చు. నాలాంటి వాళ్ళు సాంప్రదాయం అంటే మనిషికి సామాజికపరమైన రక్షణ అనుకుంటాం. పెళ్లి కాని పిల్ల తల్లి కాకూడదు. ఇది మనమే కాదు, ప్రతి మతం, ప్రతి దేశం పెట్టుకున్న ఆచారం. ఎందుకంటే దానివల్ల ఎన్నో ఇబ్బందులున్నాయి. సంఘంలో చాలా అలజడి వస్తుంది. ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒకరు తప్పు చేస్తే అది అందరినీ శిక్షించినట్లు అవుతుంది. తప్పు చేయొద్దని సమాజం హెచ్చరిస్తుంటే పెడచెవిన పెట్టి తప్పులు చేస్తే ఆ మనిషిని శిక్షించే అధికారం సంఘానికి ఉంది. సంఘభయమే లేకపోతే మనుషులు రాక్షసుల కంటే హీనమైన పనులు చేస్తారు. సాంప్రదాయం అనేది చాలా మందికి రక్షణ కల్పిస్తుంది. ఏ ఒక్కరి ముఖమో చూసి మిగతా 99 మందిని ఆ దారిన వెళ్లమనడం న్యాయం కాదు. ఆశ కూతుర్ని ఉద్ధరించడం కోసం కట్టుకున్న భర్తని పెంచి పెద్ద చేసిన బామ్మని కాదు పొమ్మంటున్నావు. అతడు నీతో అంత సహకరించాడే, అతనితో నువ్వు కాస్త సర్దుకుపోలేకపోతున్నావు. శ్యామ్ కాఫీ ఇస్తానంటే కూడా తాగలేదు. అసలు అతను కూర్చోలేదు. మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అతన్ని ఈ ఇంటికే పరాయివాణ్ణి చేసి వెళ్ళగొట్టావు. నన్ను అడిగితే నీకు అసలు అతని విలువే తెలియటం లేదంటాను. వెళ్ళు, నా మాట విను. భార్యాభర్తలన్న తర్వాత ఒకరితో ఒకరు రాజీ పడక తప్పదు. అతను బస్సు దగ్గరే నిలబడి ఉంటాడు. నువ్వు వెళ్తే సంతోషిస్తాడు. జ్యోత్స్న రెప్పవాల్చడం మర్చిపోయినట్లు చాలాసేపు ఆవిడ వైపే చూస్తూ నిలబడింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి మెట్లెక్కి పైకి వెళ్ళింది. మరో 10 నిమిషాల్లో పెట్టిపుచ్చుకుని కిందకొచ్చింది. వరమ్మగారి దగ్గరకొచ్చి ఆగింది. నేను వెళ్తున్నాను బామ్మ అంది. వరమ్మగారి ముఖం చాటంతయింది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. జ్యోత్స్న గడ్డం పుణుకుతూ, నా బంగారు తల్లే, నీ మనసు కష్టపెట్టానని అనుకోవు కదూ అంది. అనుకోను అంది దృఢంగా. త్వరగా వెళ్ళు. రే సూరి, ఎక్కడ్రా నువ్వు? అమ్మాయి గారి పెట్టి పట్టుకుని వెళ్ళు అంటూ కేకలు పెట్టింది. అవసరం లేదు బామ్మ, నేను వెళ్ళగలను. నిన్ను చూస్తే నాకు ఎంత గర్వంగా అనిపిస్తుందో తెలుసా? చూడు, శ్యామ్ కాస్త ముభావంగా ఉన్నా పట్టించుకోకు. శ్యామా? అతని దగ్గరికి ఎవరు వెళ్తున్నారు బామ్మ? నేను వెళ్తున్నాను కానీ శ్యామ్ దగ్గరికి కాదు. భర్తను తిరస్కరించి వచ్చిన ఆడపిల్లకి పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వకూడదంటున్నావు. ఆ సంగతి నాకు తెలియలేదు. తెలిస్తే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. బుజ్జి, వెళ్తున్నాను బామ్మ. ఎప్పటికైనా నా ఇల్లు అనేది ఒకటి నేను సంపాదించుకోగలిగితే సగర్వంగా నిన్ను తీసుకువెళ్ళి చూపిస్తాను. బామ్మ, భర్త తిరస్కరించిన, పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వకపోయినా ఆడపిల్ల తన బ్రతుకు బ్రతకగలదు అని నిరూపించగలిగితే నీ కంటికి మళ్ళీ కనిపిస్తాను. లేకపోతే ఇదే ఆఖరి చూపు. బుజ్జి, ఆవిడ చప్పున వచ్చి పట్టుకోబోయింది కానీ జ్యోత్స్న ఆవిడ చేతుల్ని బలంగా నెట్టేసింది. ఆ నెట్టివేతలో ఎంతో తిరస్కారం, అసహనం ఉన్నాయి. వెళ్లబోతూ క్షణం ఆగి ఆవిడ్ని చూస్తూ అంది. బామ్మ, శాంత అక్క చనిపోతే తన జీవితం అంతా వృధా చేసుకుని బావని పెళ్లాడితే నువ్వేమన్నావు? మెచ్చుకున్నావు. అది కూడని పని అంటున్నావు. అది అంత కూడని పని అయితే ఆ తప్పు ఈ సృష్టిది, ఆశది కాదు. ఆశ చేసిన పని తప్పు అని నేను ఎప్పుడూ అనుకోను. కాస్త సాంప్రదాయపు సంకెళ్లలోంచి విడిపించుకుని మానవత్వంతో స్వేచ్ఛగా ఆలోచిస్తే మీకు కూడా ఇది అర్థమవుతుంది. ఏ మనిషి అయినా ఒక విషయంలో సత్యమని నమ్మితే దాన్ని కట్టుకున్న భర్తకి, పెంచిన తల్లిదండ్రులకి అది నచ్చుతుందా లేదా అని వెరుపు రానియకూడదు. అర్థం చేసుకోలేని ఆ మనుషుల మీద కినుక వహించకూడదు. వారి ఆలోచన అంతవరకే అనుకోవాలి. వారికి దూరంగా ఉండాలి. నేను అదే పని చేస్తున్నాను. జ్యోత్స్న వెళ్ళిపోయింది. వరమ్మగారికి కళ్ళు తిరిగినట్లు అవడంతో ఆసరా కోసం చెయ్యి చాచింది. అప్పటికే అక్కడికి వచ్చిన సూరి చప్పున ఆవిడ్ని పట్టుకున్నాడు. లేకపోతే ఆవిడ కింద పడిపోయేది. ఆవిడకి స్పృహ తప్పిపోయింది. బస్టాండ్ దగ్గర శ్యామ్ నిలబడి ఉన్నాడు. జోగారావు గారు అతని చేతులు తిప్పుతూ ఏదో విషయాన్ని నొక్కి చెప్పడానికి తాపత్రయపడుతున్నట్లుగా ఉన్నాడు. ఇంతలో దూరం నుంచి సూట్ కేసు పట్టుకుని జ్యోత్స్న వస్తూ కనిపించింది. జ్యోత్స్నని చూడగానే శ్యామ్ ముఖంలో ఆందోళన, చిరాకు, వ్యధ మటుమాయమయ్యాయి. అతని కళ్లల్లో ప్రేమానురాగాలు పొంగాయి. హఠాత్తుగా అతని కళ్లల్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏమిటా అని ఆయన తిరిగి చూశారు. జ్యోత్స్న వస్తూ కనిపించింది. ఆయన మెడలో ఉత్తరీయం సరిచేసుకుంటూ ధీమాగా, గర్వంగా అన్నారు. నేను చెప్పలా, వరమ్మగారి మాట అంటే మాటే అని? ఆవిడ మాటకి చర్నాకోలంత తడాకా ఉంది. అదిగో చూశావా, జ్యోత్స్న రానే వస్తుంది. శ్యామ్ కావాలనే ఏటో చూస్తూ నిలబడ్డాడు. జ్యోత్స్న అక్కడికొచ్చింది. ఇంకా ఈ బస్సు నీకెందుకయ్యా? క్షణంలో ఇంటికి వెళ్ళి కారు తీసుకురా అన్నాడాయన. శ్యామ్ జ్యోత్స్న వైపు చూశాడు. జ్యోత్స్న గాలికి ఎగిరే ముంగురులు వెనక్కి తోసుకుంటూ మౌనంగా నిలబడింది. ఇంతలో బస్సు వచ్చింది. జ్యోత్స్న ఎక్కింది. శ్యామ్ కూడా ఎక్కాడు.
జ్యోత్స్న అతనితో మాట్లాడలేదు. కండక్టర్కి డబ్బిస్తూ ఊరి పేరు చెప్పింది. ఆ పేరు వినగానే అతను ఉలిక్కిపడ్డాడు. జ్యోత్స్న హైదరాబాద్ రావడం లేదు. మధ్యదారిలో ఉన్న మాధవి ఊరు వెళుతుంది. అతను మౌనంగా ఉండిపోయాడు. అతని ముఖంలో ఆనందం ఆవిరైపోయింది. ఇద్దరు అపరిచితుల్లా ఎవరి దోవరణ వారు వెళ్లే ప్రయాణికుల్లా కూర్చుండిపోయారు. 2 నెలల అనంతరం జ్యోత్స్న సురేంద్ర పాటిల్ కట్టించిన కొత్త హోటల్లో రిసెప్షనిస్ట్గా చేరింది. మాధవికి బావ చక్రపాణితో పెళ్లయింది. అతను విశాఖపట్నం ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయి 6 నెలలు గడిచిందో లేదో మాధవికి హైదరాబాద్ హోమ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. మాధవి పరిస్థితి చాలా సందిగ్ధంగా తయారైంది. ఇటు ఉద్యోగం వదులుకోలేదు, అటు భర్తకి దూరంగా ఉండలేదు. భార్యాభర్తలిద్దరూ సంప్రదించుకుని చివరికి ఒక పరిష్కారానికి వచ్చారు. మాధవి ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. సెలవులు రాగానే అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ లోపల చక్రపాణి ప్రతి శనివారం సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఆదివారం ఉదయానికి హైదరాబాద్ వచ్చి మళ్ళీ అదే రాత్రికి వెళ్ళిపోతాడు. అప్పుడేమో ఆదివారాలు నీ కాలేజీ చుట్టూ తిరిగేవాణ్ణి, ఇప్పుడేమో ఇలా హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాను. నా కాలికి ఏదైనా తిరుగుడు గీత ఉందేమో అంటూ చక్రపాణి ఊసూరమన్నాడు. అతనికి మాధవితో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న రోజులు కూడా కలిసి రాలేదు. అలా బేలపడితే ఎలా బావా? నాకు వచ్చిన ఉద్యోగం వచ్చింది. నీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకునే వరకు మనం ఎలాగో అవస్థపడాలి అంటూ మాధవి ఊరడించింది. అతను శ్రమ అనుకోకూడదు. అయ్యో డబ్బు ఖర్చు అవుతుంది అని మాధవి బాధపడకూడదు. ఈ ఊరు అతనికి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఇదే ఉత్తమం అనుకున్నారిద్దరు. జ్యోత్స్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది. ఒక్క ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు మాధవితోనే కలిసి గడుపుతుంది. సరిత కూడా వచ్చి వీళ్లతోనే జాయిన్ అయింది. సరిత ఫారిన్ వెళ్ళలేదు. ఫారిన్ రిటర్న్ని పెళ్లి చేసుకోలేదు. అతనికి వేరే భార్య పిల్లలు ఉన్నారట. సరిత దగ్గర అది దాచి మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది ఆఖరి నిమిషంలో తెలిసింది. సరిత భయపడలేదు. నిర్మోహమాటంగా ఆ పెళ్లి ఆపు చేసుకుని అతన్ని చెడామడా తిట్టింది. ఆ విధంగా అతనితో కలిసి ఫారిన్ వెళ్ళాలి అన్న సరిత కన్న కలలు ఎండమావులయ్యాయి. బొంబాయిలో ఇక ఉండలేకపోయింది. అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. అందుకే హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాదులో మేనమామ ఇంట్లో పేరుకు ఉన్న సరిత కూడా మాధవితోనే ఎక్కువగా గడుపుతుంది. ఆశ విషయం వచ్చినప్పుడు సరిత సిగ్గుపడుతున్నట్లుగా జ్యోత్స్న 2 చేతులు పట్టుకుంటూ, జ్యోత్స్న, నువ్వు నా కళ్ళు తెరిపించావే. నిజమైన స్నేహం అంటే ఏమిటో నాకిప్పుడు తెలిసింది అంది. ఈ లోకంలో మగవాళ్లలో ఎంతో మంది గోముఖ వ్యాఘ్రాలున్నారు. వాళ్ళు వేషభాషలు చూసి మనం మోసపోతాం. అది కపట నాటకం అని, కుసంస్కారం అని తెలుసుకునే లోపలే ఆడపిల్లల జీవితాలు తెల్లవారిపోతాయి. మగవాళ్ళని జీవితాలలోకి ఆహ్వానించేటప్పుడు, వారితో అనుబంధాలు పెంచుకునేటప్పుడు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంది. ఆశ పాప విషయంలో జ్యోత్స్నకి శ్యామ్ సుందర్కి చాలా పెద్ద భేదాభిప్రాయం వచ్చిందని మాధవి ద్వారా తెలుసుకున్న సరిత చాలా బాధపడింది. జ్యోత్స్న దగ్గర ఈ విషయం గురించి ఒక రోజున ఏదో చెప్పబోయింది. జ్యోత్స్న విసుగ్గా చూస్తూ, ప్లీజ్ ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. నేను మీ దగ్గరకు అది మర్చిపోవడానికే వచ్చాను కానీ గుర్తు చేసుకోవడానికి కాదు అంది జ్యోత్స్న. అంత నిక్కచ్చిగా ఆమె అలా చెప్పడంతో సరిత ఇంకా నోరు మెదపలేకపోయింది. మళ్ళీ ఎప్పుడూ ఆ సంగతే ఎత్తలేదు. ఒకసారి మాధవి ఏమీ తోచక జ్యోత్స్న టేప్ ఆన్ చేసింది. అందులో నుంచి హఠాత్తుగా ఏ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ లవర్ అంటూ పాట రాసాగింది. మంచం మీద పడుకుని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న జ్యోత్స్న ఒక ఉరుకులో లేచొచ్చి టేప్ ఆపు చేసింది. అదేమిటే అంది మాధవి ఆశ్చర్యంగా. ఆ పాట అంటే నాకు పరమ అసహ్యం. నా చెవులకి ఇంకెప్పుడు వినిపించకూడదు అంటూ ఆ టేపు తీసుకువెళ్ళి స్టవ్ మీద పడేసి అంటించింది. అరే జ్యోత్స్న, ఏమిటే ఈ విపరీతం? మాధవి రాబోతుంటే జ్యోత్స్న బలంగా దూరంగా తోసేసింది. జ్యోత్స్న కళ్లల్లో ఏదో తెలియని కసి కనిపిస్తుంది. సరిత మాధవి ముఖాలు చూసుకున్నారు. ఆ రోజంతా జ్యోత్స్న వాళ్లతో మాట్లాడలేదు, భోజనం చేయలేదు. శ్యామ్ సుందర్ ప్రసక్తి వస్తే మాధవి సరిత ఇదివరకు జ్యోత్స్నని మీ హీరో అనేవాళ్లు. ఇప్పుడు మీ విలన్ అంటారు. శ్యామ్ సుందర్ జ్యోత్స్న స్వభావం తెలిసి కూడా ఇలా వదిలేయడం వాళ్లకు నచ్చలేదు. అందులో జ్యోత్స్న ఒట్టి మనిషి కూడా కాదు, తల్లి కాబోతుంది. శ్యామ్ సుందర్ బంధువుల్లో చాలా మందికి జ్యోత్స్న శ్యామ్ సుందర్లు విడిపోయినట్లు తెలియదు. ఇంకా జ్యోత్స్న ఉద్యోగం చేస్తుందని మాత్రమే అనుకుంటున్నారు. జ్యోత్స్న ఉన్న ఊళ్ళోనే వచ్చి అలా ఉద్యోగం చేయటం జానకమ్మ గారికి తలకొట్టేసినట్లయింది. కొడుకు దగ్గర ఫిర్యాదుగా, ఈ విపరీతం ఏమిట్రా, లోకం మనల్ని చూసి నవ్విపోదు అంది. అతను నిర్లిప్తంగా చూస్తూ, జ్యోత్స్నని నేను ఇంటికి తీసుకురాలేకపోయాను. ఆ అసమర్థత కంటే ఈ లోకం చేసే హేళన నన్నేమీ బాధ పెట్టడం లేదమ్మా అన్నాడు. భార్య అంత దులపరించిపోయినా
చెల్లెలి పెళ్లికి రాకుండా నలుగురిలో నవ్వుల పాలు చేసిన, బంధువుల ముందు చెంప మీద ఈడ్చి కొట్టిన, ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం చేస్తూ బ్రతుకుని బజార్న పడేసిన వీడికి రవ్వంత కూడా కోపం లేదు. వెళ్ళి 4 తన్ని జుట్టు పట్టి ఈ ఊరు నుంచి తరిమేయక ఇంకా పైనుంచి బాధపడతాడు. వీడో పిచ్చిమాలోకం, అందుకే ఆ పిల్ల అలా ఆడిస్తుంది అనుకుంది. ఒకసారి అతనికి భోజనం పెట్టేటప్పుడు ఇలా ఎన్నాళ్ళుంటావురా అంది. ఇప్పుడు నాకేమైంది అన్నాడతను. ఏమైందా? ఆ పిల్లేమో నీతో కాపురం చేయనని వదిలేసి చక్కాపోయింది. నువ్వేమో ఎట్లాగే కూర్చున్నావు. ఇలా చూస్తుంటే సంవత్సరాలే గడిచిపోయేటట్టున్నాయి. కన్నతల్లిని నేను చూస్తూ ఊరుకోలేనురా. నన్ను ఏం చేయమంటావో చెప్పు. తెచ్చిపెట్టుకున్న శాంతంతో అడిగాడు. రెండో పెళ్లి చేసుకో. అమ్మా! అన్నం తినడం మానేసి అతను తలెత్తాడు. ఆ కళ్ళలో ఎవరినో హత్య చేయమనంత బాధ కనిపిస్తుంది. తరువాత మెల్లగా అన్నాడు. అమ్మా! ఒక పెళ్లితో సుఖం రాని వాడికి ఇంకో పెళ్లితో సుఖం వస్తుంది అని నమ్మకం ఏమిటి? నా జాతకంలో సుఖపడే రాత లేదేమో, అందుకే ఇలాంటి గొడవ వచ్చిందేమో. అతను అన్నం ముందు నుంచి లేచాడు. అయ్యో, ఏమిట్రా ఆ పని? ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నానని? కన్నతల్లి ప్రాణం కాబట్టి చూస్తూ ఊరుకోలేక అతను చేయి కడుక్కుంటూ ఆవిడ మాట పూర్తి కాకుండానే అన్నాడు. అమ్మా, నువ్వు నిజంగా నా కన్న తల్లివే అయితే నా మనసును అర్థం చేసుకుంటే ఇలా రెండో పెళ్లి మాట ఎత్తవు. జ్యోత్స్న నన్ను విడిచి వెళ్ళిన మాట నిజమే, కానీ నేను జ్యోత్స్నని వదిలేయలేదమ్మా. అలా విడిగా ఉండడం జ్యోత్స్న ఇష్టం కాబట్టి ఉండనిస్తున్నాను. నేను ఉంటున్నాను. జ్యోత్స్న తిరిగి రావడం కోసం వేచి చూస్తున్నాను. ఈ నిరీక్షణలో నా జీవితం అంతా అయిపోయినా పర్వాలేదు. జ్యోత్స్న తిరిగి వస్తుందని నాకు బాగా నమ్మకం ఉందమ్మా. అతను చెయ్యి తుడుచుకుంటూ వెళ్ళబోయి ఆగి అన్నాడు. అమ్మ, ఒక మాట చెప్పు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాన్నగారికి నచ్చిన పనులు ఎన్నో చేశావు. ఆయన ఎంతో బాధపడ్డారు, అలాగే భరించారు. కానీ నిన్ను వదిలేశారా? అదేమిట్రా? నేను ఇలాంటి కాని పనులు ఏమైనా చేశానా ఏమిటి? పనులలో తేడా ఉండొచ్చు, కానీ బాధ ఒకటేనమ్మా. జ్యోత్స్న నాకు నచ్చని పని చేసిన మాట నిజమే. నాన్నగారిలాగానే నేను బాధపడుతున్నాను, దిగమింగుతున్నాను. జానకమ్మ గారు ఆశ్చర్యంతో మతిపోయిన దానిలా కొడుకు వెళ్లిన వైపే చూస్తూ కూర్చుండిపోయింది. చాలాసేపటికి ఆవిడ నిట్టూరుస్తూ ఈ వెర్రిమాలోకం జన్మలో సుఖపడలేడు అనుకుంది. శ్యామ్ సుందర్ హైదరాబాద్కి రామచంద్రపురానికి మధ్యన ఒక ఫ్యాక్టరీ కట్టించే పనిని స్వీకరించాడు. ఆ పని ఒత్తిడి వల్ల అతను ఉదయం వెళితే రాత్రికి వస్తాడు. పని పని పని. అతనికి ఎంత పని చేసినా టైం గడవనట్లే ఉంటుంది. రాత్రిలో నిద్రే రాదు. రాత్రి అవుతుంది అంటే అతనికి భయంగా ఉండేది. జ్యోత్స్న జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేవి. ఎన్నోసార్లు పాప ఎక్కడుందో చెప్పేసి జ్యోత్స్నతో రాజీపడిపోవాలి అని అనిపించేది. కానీ వెంటనే తనను తాను నిలవరించుకునేవాడు. ఇది సరైన పని కాదు. పాపని దూరంగా ఉంచి సరైన పనే చేశాడు. అది ఎంతో శ్రేయస్కరం, జ్యోత్స్నకి పాపకి కూడా. ఆ రోజు ఆదివారం. అతను ఇంట్లోనే ఉన్నాడు. అతని తల్లి తరపున దూరపు బంధువు తాతగారు వరుస అయిన నీలకంఠం గారు వచ్చారు. ఆయన అన్నాడు. అదేమిట్రా శ్యాము, నువ్వు ఇంత డబ్బు పెట్టుకుని భార్య చేత ఉద్యోగం చేయనిస్తున్నావా? అందులో ఉత్త మనిషి కూడా కాదాయే అంటూ మందలించాడు. ఆ మాట వినగానే శ్యామ్ నిర్విణ్ణుడయ్యాడు. జ్యోత్స్న తల్లి కాబోతుందా? నిజమా? అతని మనసు ఒక్కసారి పులకరించింది. కోటి మధుర స్వప్నాలు కళ్ల ముందు కదలాడాయి. ఆశ పాపని ఎత్తుకుని జ్యోత్స్న అతని కంటి ముందు నిల్చుంది. పిల్లల ప్రసంగం వస్తే జ్యోత్స్న ముఖంలో దోబూచులాడే సిగ్గు, కలలు అతనికి గుర్తుకొచ్చాయి. తాతగారు వెళ్లిపోయిన తరువాత అతను అలాగే కూర్చుండిపోయాడు. జ్యోత్స్న తల్లి కాబోతుందా? అతను ఆ మాట వినగానే ఎంత సంతోషపడ్డాడో ఇప్పుడు అంత విషాదంగా అనిపిస్తుంది. ఆ శుభవార్త వినే క్షణాలు పంచుకోవాలని ఇద్దరు ఎంత ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడెలా అయింది? అతన్ని జ్యోత్స్న అవమానపరిచింది, నవ్వులపాలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన విలువ ఏమిటో తెలిసి రావాలని ఇలా కఠినత్వం వహించి దూరంగా ఉండిపోయాడు. తనను ఇంతగా ప్రేమిస్తున్న భర్త కంటే స్నేహితురాలి కూతురు ఎక్కువ అని జ్యోత్స్న రుజువు చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తుంది. అతను ఈ అవమానం దిగమింగడానికి ఎంతో శక్తి కూడదీసుకోవాల్సి వస్తుంది. అయినా కూడా జ్యోత్స్న తల్లి కాబోతుంది అంటే ఆ వార్త అమృత జలంలా అతడి బాధని, కోపాన్ని మటుమాయం చేస్తుంది. అతనికి వెంటనే జ్యోత్స్నని చూడాలనిపిస్తుంది. జ్యోత్స్న ఇప్పుడు ఒక్కతి కాదు, జ్యోత్స్నలో మరొకరున్నారు. తన రక్తం ప్రాణం పోసుకుంటుంది. అతను మాధవి నెంబరు డయల్ చేశాడు. హలో, అవతల నుండి జ్యోత్స్న పలికింది. ఆ గొంతు వినగానే అతని మనసుకి నవనీతం రాసినట్లుగా అయింది. హలో, హలో. అవతల నుండి జ్యోత్స్న గట్టిగా అరుస్తుంది. అతను కళ్ళు మూసుకుని మౌనంగా ఆ కంఠం వింటున్నాడు. హలో, హలో.
కాసేపు చూసిన జ్యోత్స్న ఎవ్వరూ పలకకపోవడంతో ఫోన్ పెట్టేసింది. అతను గాఢంగా నిట్టూర్చాడు. మర్నాడు సాయంత్రం అతను వరమ్మగారి ముందు నిలబడ్డాడు. ఏమిటి, బుజ్జి తల్లి కాబోతుందా? ఎంత మంచి వార్త! కనీసం ఇప్పటికైనా దాని మనసు కరుగుతుందేమో అందావిడ. ఆవిడ చాలా చిక్కిపోయింది. కళ్ళ కింద నల్లటి చారలు బాగా కనిపిస్తున్నాయి. ఆ రోజున వెళ్ళిపోయిన జ్యోత్స్న మళ్ళీ తిరిగి రాలేదు. ఆవిడ తనే స్వయంగా హైదరాబాద్ వెళ్ళి బ్రతిమలాడింది. శ్యామ్ దగ్గరకు వెళ్తావని అలా పరుషంగా అన్నానే అమ్మా, నీ మీద నాకేమీ కోపం లేదు అంది. కాని జ్యోత్స్న వినలేదు. తల గట్టిగా ఊపుతూ, నేను రాను బమ్మ, నాకని ఒక ఇల్లు ఏర్పరచుకున్న తరువాత నువ్వే నా దగ్గర కొద్దువు గాని అంది. ఆవిడ కన్నీళ్లు మాటలు జ్యోత్స్నని కరిగించలేదు. 7 మల్లెల ఎత్తుగా అపురూపంగా పెరిగిన జ్యోత్స్న జీవనభుక్తికి కష్టపడడం చూసి ఆవిడ భరించలేకపోయింది. ఆవిడ మయూరపురం తిరిగొచ్చేసింది. కాని మామూలు మనిషి కాలేకపోయింది. జ్యోత్స్న మీద కోపం తెచ్చుకోవద్దని, దాని మూర్ఖత్వాన్ని మన్నించమని కోరుతూ శ్యామ్కి ఉత్తరం రాసింది. తన ఆరోగ్యం అంతంత మాత్రం అయిపోయిందని, తను పోతే శ్యామ్ కూడా వదిలేస్తే జ్యోత్స్న దిక్కులేందవుతుందని, తను ఆ ఊహే భరించలేకుండా ఉన్నానని శ్యామ్కి రాసేది. ఆ ఉత్తరాలు, వాటి వెనుక స్పష్టంగా కనిపిస్తున్న ఆవేదన శ్యామ్ మనసు కరిగిపోయేలా చేసేవి. అతను 1-2 సార్లు మయూరపురం వచ్చి ఆవిడ్ని చూసి వెళ్ళాడు. శ్యామ్ సుందర్ వచ్చి ఈ మాట చెప్పగానే ఆవిడికి 1000 ఏనుగుల శక్తి వచ్చింది. ఆ రోజే ఆవిడ అతనితో బయలుదేరి వచ్చింది. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావా బమ్మ? నాలో ఏం మార్పు వచ్చిందని అంది జ్యోత్స్న. అదేమిటే బుజ్జి, నువ్వు ఒట్టిదానివి కూడా కాదు. ఇదివరకటి కంటే వేరు. ఇప్పుడు ఒకరి అండ ఉండకుండా ఎలా ఉంటావు? ప్రసవించటం అంటే మాటలు అనుకుంటున్నావా? జ్యోత్స్న చూపులు శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉండిపోయాయి. కాదు బామ్మ, అన్ని వసతులు డబ్బు అండ ఉన్నవారికి అది సామాన్యమైన విషయంగా కనిపించదు. కానీ ఇదిగో అక్కడ కడుతున్న ఆ ఇల్లు చూడు. జ్యోత్స్న కిటికీ పరదాలాగి చెయ్యి పట్టి చూపించింది. కొత్తగా రూఫ్ వేసిన ఇల్లు అది. 4 రోజుల క్రితం అక్కడ రూఫ్ వేయడానికి కూలీలు పనిచేశారు. అందులో ఒక అమ్మాయి పగలల్లా పనిచేసింది. సాయంత్రానికి అక్కడే ప్రసవించింది. కూలీలు పని నుంచి దిగారు. అక్కడి నుంచి వెళ్లే వ్యవధి కూడా లేనట్టుగా పెద్దగా నొప్పులు వచ్చాయట. ఆ రూఫ్ వేసిన ఆ కొత్త ఇంట్లోనే కటిక నేల మీద చిందరవందరగా రాళ్లు, ఇటుక, ఇసుక పడి ఉన్న ఆ ఇంట్లో ప్రసవించింది. 2 గోనె సంచులు అడ్డంగా పట్టుకున్నారట, అంతే. నేను ఈ మాట వినగానే వెళ్లి చూసొచ్చాను. తల్లి పిల్ల కులాసాగా ఉన్నారు. దేవుడు చల్లగా చూడాలి గాని మన చేతుల్లో ఏముంది చెప్పు? వరమ్మగారికి చాలా కోపం వచ్చింది. నీ ధోరణి, నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కాదు. ఇన్నాళ్ళు గడిచిందంటే వేరు. రేపు పుట్టబోయే పాపని ఎలా పెంచుతావే? తండ్రి ఏడి అంటే ఏమని జవాబు చెప్తావు? జ్యోత్స్న పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. బామ్మ, ఎంత అమాయకురాలివి. పెళ్లిగాని ఆశ పిల్లనే నేను పెంచగలిగాను. ఇంకా నా పిల్లని నేను పెంచుకోలేనా? ఆవిడ జ్యోత్స్నని ఒప్పించలేకపోయింది. ఆ ఓటమి ఆవిడ్ని మరింతగా గాయపరిచింది. అది నా మాట వినదు. నువ్వైనా దారికి తెస్తావని అనుకున్నాను. స్టేషన్లో రైలెక్కే ముందు అంది వరమ్మగారు. శ్యామ్ మాట్లాడలేదు. ఇలా వెళ్ళి అడగడమే అసలు పొరపాటు. జ్యోత్స్న ఇంకా మొండి తేలుతుంది అనిపించింది అతనికి. అతనికైతే మనసు లోపల ఏమున్నా జ్యోత్స్న దగ్గరకు వెళ్ళి 2 తన్నైనా సరే బలవంతంగా ఇంటికి తీసుకురావాలి అనిపించింది. జ్యోత్స్న తల్లి కాబోతుంది. తండ్రిగా తన బాధ్యత లేదా? పుట్టబోయే ఆ పాప కోసం తను ఎంత ఆతృత చెందుతున్నాడో ఆ మూర్ఖురాలకి ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? అసలు జ్యోత్స్న కాదు, ఒక మహాసత్యాన్ని నమ్మిన ఎవరైనా ఇంతే. వారి చూపులు ముందుకే ఉంటాయి గాని వారి నీడలో బ్రతికే వారి మీద ఉండవు. వారి వ్యక్తిత్వం, ఆలోచన ధోరణి అంతే. అలాంటి మొండితనం, హిమన్నగం లాంటి ధైర్యం వారి పుట్టుకతోనే వస్తాయేమో. వారి మార్గానికి అడ్డు వచ్చిన వారిని నిస్సంకోచంగా వదిలేయగల పరిత్యాగం వాళ్లలో ఉంటుంది. అతనికి గాంధీగారిని అంటిపెట్టుకుని ఉన్న కస్తూరిబాయి గుర్తుకొచ్చింది. రామకృష్ణ పరమహంస వైరాగ్యాన్ని అర్థం చేసుకున్న శారదాంబ కళ్ల ముందు మెదిలింది. వాళ్ల జీవన పరిధి అతి విశాలం. జ్యోత్స్న జీవన వలయం అతి సామాన్యం, అంతే తేడా. అతని కళ్ల ముందు సంపాదించడానికి ఎన్ని అవకాశాలున్నా జీతం రాళ్లను నమ్ముకుని రిటైర్ అయిన తరువాత పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఉండడానికి ఇల్లు లేక, అప్పుల్లో మునిగి దరిద్రం అంతా ఇంట్లో మూటకట్టుకున్న శంకరం బాబాయ్ మెదిలాడు. ఆయన కూడా అంతే. లంచం తీసుకోకూడదంటాడు. అది మహాపాపం, దేశద్రోహం అని గాఢమైన నమ్మకం. ఆయన దుర్భర దారిద్ర్యమైనా భరించాడు గాని లంచం మాత్రం తీసుకోలేదు. ఆయన నమ్మిన మహాసత్యం అది. ఆయన మొండితనానికి ఆ కుటుంబం ఎంతగా బలైంది అతను కళ్ళారా చూశాడు. వెలిగే దీపం తన చుట్టూ కాంతులు విరజిమ్ముతుంది. తన కింద మాత్రం నీడను ఏర్పరచుకుంటుంది. అది సహజం.
అది అర్థం చేసుకునే మనస్తత్వంలో ఉంటుంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.